నమస్తే అండి పూరి గారు. డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేద్దాం. మీకు ఫిలాసఫీ అంటే ఎందుకు అంత ఇష్టం? అది నాకే కాదు, ఫిలాసఫీ అంటే అందరికీ ఇష్టం. అంటే మనకు తెలుసుకోవాలని, అందరికీ ఏమవుతుందో తెలుసుకోవాలని అనిపిస్తుంటుంది కదా, అందుకనమాట. సమాజంలో బతుకుతున్నప్పుడు మనం అందులో ఖచ్చితంగా మునగాలి, తడవాలి, తేలాలి. ఫిలాసఫీ మనం దాటి మనం చేయలేం. ఎందుకంటే మనం ఏదో సందర్భంలో ఫిలాసఫీలో ఉండాల్సి వస్తుంది. కాదు పూరి గారు, మీకు మనుషుల మీద అంత అగ్రెసివ్నెస్ ఎందుకు? నాకు తెలిసి మీరు చాలా దెబ్బలు తిన్నారు, అదే మీ రైటింగ్లో కనిపిస్తుంది. ఎందుకు? అది సమాజంలో బతుకుతున్నప్పుడు నలుగురు ఉంటారు, మనం వాళ్ళని నమ్ముతాం, వాళ్ళే మనకి హ్యాండ్ ఇస్తారు. ఒకనొక టైంలో అయితే మనుషుల్ని నమ్మాలంటే కూడా చాలా భయం వేసింది. లైఫ్ గోస్ ఆన్. అంటే చివరిగా మీరు ఏం చెప్తారు మా ఆడియన్స్కి? ఎలాగ మనకు 4 రోజుల తర్వాత ఇక్కడ ప్యాకప్, మంచిగా ఉండం, మంచిగా చేద్దాం, అదే ఫిలాసఫీ, అంతే. ఒకటే జీవితం, ఒక్కసారే బతుకుతాం. ఈ జీవితం నీది. ఎవరు నీ కోసం పుట్టలేదు, నువ్వు ఎవరి కోసం పుట్టలేదు. ఏం చేసినా నీకోసం చెయ్యి, నచ్చిందే చెయ్యి, నీకు నచ్చినట్టే బతుకు.